హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతుంది దొండకాయ నిల్వ పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. అంత ఎక్కువేమీ కష్టపడాల్సిన పని లేదు. నాకు పచ్చళ్ళు పెట్టడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేయచ్చు. అండ్ బయట ఉంచుకుంటే మనకి ఒక 1 వీక్ అలా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 1 మంత్ నిల్వ ఉంటుందన్నమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీ కూడా. దొండకాయ కూర వండినా, ఫ్రై చేసినా తినని వాళ్ళకి ఈ విధంగా చేసి తినిపించవచ్చు మనం. చూసారు కదా, చాలా కలర్ఫుల్ ఉంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లేత దొండకాయని తీసుకోవాలండి పచ్చడి కోసం. నేను మరీ ఎక్కువ అవసరం లేదు. నేను ఒక 20 అలా ఉంటాయి, ఇవి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టేసుకోవాలి. వాటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి దీనికి తాలింపులోకి లేత కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి సరిపోతాయండి. అలానే పోపులు కూడా మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెంగా మెంతులు, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలాగ కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నానండి. ఒక కొంచెం మెంతులు అలాగే ఆవాల్ని పొడి చేసి పెట్టుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి అయితే సరిపోతుందండి. అదే ఆవపిండిని కూడా నేను ముక్కల్లో వేసుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను అండి. కొంచెం పచ్చడి కదా, మరి ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, మెంతులు అందులో యాడ్ చేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయను కూడా అందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా మనం వేసేసుకోవాలండి. ఇది ఇలా ఫ్రై అవుతుంటుంది. మనం ఇలాగ దొండకాయ ముక్కల్ని కలుపుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్లోకి నేను ఆల్రెడీ ఆవపిండి వేసేసుకున్నాను కదండి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. అలానే రుచికి సరిపడగా కారం. పచ్చళ్ళు అంటే మీకు తెలిసిందే కదా, కారం ఎక్కువే పడుతుంది. దీనికోసం స్పెషల్ కారం అవసరం లేదండి. మనం ఇంట్లో కర్రీస్ కోసం ఆడించుకుంటాం కదా, ఆ కారం వేసినా సరే సరిపోతుంది. ఇందులో కొంచెం ఇంగువ వేసానండి టేస్ట్ కోసం. అలానే కొంచెం పసుపు, ఒక 2 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నానండి. ఆ రసం ఇందులో వేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే నిమ్మకాయలు కూడా మీరు ఎక్కువ తీసుకోండి. పులుపు కోసం నేను తీసుకున్న దొండకాయలకైతే ఒక 2 నిమ్మకాయలు సరిపోతాయి అన్నమాట. ఈ ముక్కలకి ఇవన్నీ పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది చూసారా, ఆ పోపుని ఆయిల్తో పాటుగా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి, అయిపోయింది ఇంకా పచ్చడి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 2 అవర్స్లో మగ్గిపోతుందండి. ముక్క మగ్గదేమో అని భయపడకండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా స్టార్ట్ చేసేయండి. పచ్చళ్ళని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ దొండకాయ పచ్చడి నచ్చుతుంది. మన ఛానల్లో కుకింగ్ మాత్రమే కాదండి, మెహందీ ఉంటుంది, టైలరింగ్ ఉంటుంది, హెయిర్ స్టైల్స్, హెల్త్ కేర్, బ్యూటీ టిప్స్, ఇలా అన్ని రకాల మల్టీ కంటెంట్ వీడియోస్ ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.